ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మా ఐకాన్ ఫ్యాక్ట్స్ తరపున విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది తెలుగువారు జరుపుకునే అసలైన కొత్త సంవత్సరాది. మద్య మాంసాలతో గానా బజానాలతో చెవులకు చిల్లులు పెట్టి జోరు మీదుండే హోరు పండుగ కాదిది. సంప్రదాయబద్ధంగా కట్టుకి బొట్టుకి విలువనిచ్చి ఎన్నో సనాతన ధర్మాలను తనలో నింపుకున్న స్వచ్ఛమైన వెలుగు జాతి తెలుగు జాతి చేసుకునే ప్రకృతి సంబంధమైన పండుగ ఇది. ఉగాది ఆ పేరులోనే ఉప్పొంగే ఉత్తేజం, ఉవ్విళ్ళూరే సాంప్రదాయతత్వం మనకి కొట్టొచ్చినట్టు కనబడతాయి. మామిడి తోరణాల సువాసన, బొబ్బట్లు మరియు ఇతరత్ర పిండి వంటల ఘుమఘుమలతో ఉండే ఈ తీపి మరియు చేదు పండుగను అసలు ఇంతకీ మనం ఎందుకు చేసుకుంటాం? దీని వెనకాలన్న చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. పూర్వకాలంలో ఋషులు ఇంకా సత్పురుషులు రచించిన కాలచక్రం ప్రకారం ప్రతి 60 ఏళ్లకు ఒకసారి కాలచక్ర గమన స్థితి మారుతూ ఉంటుంది. దీనినే ఆంగ్లంలో ది సైక్లిక్ ఎరా ఆఫ్ ది యుగాగా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికంగా కూడా ఉగాదికి లోక కళ్యాణం కోసం త్రిమూర్తులు సాధించిన విజయాలకు సంబంధము ఉంటుంది. పురాణాల్లో ఉండే ఎన్నో కథల ద్వారా అది మనకి తెలుస్తుంది. యుగాదిగా నామకరణం పొందిన ఈ పండుగను కాలక్రమానుసారం ఉగాదిగా మార్చేశారు మనవాళ్ళు. బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించింది ఇదే రోజున అని చెప్తోంది విష్ణు పురాణం. కానీ ఉగాదికి పండుగ హోదాను కట్టబెట్టింది మాత్రం జన్మనిచ్చిన తన తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకుని అమ్మ అనే పదానికే సార్థకతను తెచ్చిన మహాయోధుడు శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆది అంటే అర్థం మొదలు అని, సృష్టి మొదలైంది ఇదే రోజు అని సనాతన ధర్మం చెప్పటం వల్ల మానవులు ఎన్నో ముఖ్య కార్యక్రమాలను ఈ రోజునే మొదలుపెట్టడం చేస్తూ ఉంటారు. నూతన గృహావిష్కరణలు మొదలుకొని వివాహాది శుభకార్యాల వరకు మంచి సమయంగా భావించే ఈ రోజున చాలామంది నూతనత్వం అనే అంశానికి పెద్దపీట వేస్తారు. పెద్దలకు వినమ్రంగా పాదాభివందనాలు చేస్తూ సాంప్రదాయ పంచకట్టులో వెలిగిపోయే ప్రతి తెలుగు లోగిలి మన ఘనకీర్తిని మరియు ప్రపంచం మొత్తం మీద ఏ మతం పాటించని ప్రకృతి కేంద్రిత పండుగ సంప్రదాయాన్ని మనకు చెప్పకనే చెప్తూ ఉంటాయి. ఇక ఆంగ్ల సంబంధమైన వివరణనే చూసుకున్నట్లయితే ఉగాదికున్న సైంటిఫిక్ సిగ్నిఫికేషన్స్ గురించి చర్చించుకోవాల్సిందే. ట్రిల్జెడ్ యాక్సిస్ ఆఫ్ ది ఎర్త్ అని చెప్పుకునే భౌగోళిక ప్రక్రియలో భాగంగా భూమి తన గమనాన్ని మార్చుకుంటుంది. సూర్యుడికి అత్యంత చేరువుగా తన కదలికల్ని సమన్వయపరచడంతో ఈ భూమండలం మొత్తం వేడెక్కుతుంది. పూత సమయమని మనం వాడుక భాషలో చెప్పుకునే ఈ ప్రక్రియ మొదలవడంతో ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి ఉత్తేజాన్ని పొందుతుంది. గడ్డి పరకులు మొదలుకొని మహావృక్షాల దాకా ఉత్పత్తి కేంద్రాలుగా మారుతూ ఉంటాయి. అదే సమయానికి మానవులమైన మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల ఇతర దేశాల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని అకాల వర్షాలు ఉప్పెనలు చెలరేగుతూ ఉంటాయి. దీనినే పాశ్చాత్యులు ది ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటారు. అందుకే ప్రతి ఉగాదికి చెట్లు నాటమని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల హరిత విప్లవం అనేది మన సాంప్రదాయంగా మారింది అని తెలుస్తోంది. అందుకే ఉగాది అంటే ఈ విశ్వం మొత్తం మళ్ళీ ప్రారంభం కావటానికి ప్రకృతి మనకిచ్చే అద్భుత అవకాశం అని అంటారు పండిత శ్రేష్ఠులు. అలా ప్రకృతిని ఆధారం చేసుకుని మన ధర్మం సృష్టించిన నియమానుసార కట్టుబాట్ల చర్యే ఉగాది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా అటు ఆధ్యాత్మికంగాను ఇటు సాంకేతికంగాను మన సనాతన ధర్మం ఎంత అభివృద్ధి చెందిందో అని నేడు టెక్నికల్ సూపర్ పవర్స్గా చలామణి అవుతున్న దిగ్గజ దేశాలు సైతం మానవులకు నాగరికత నేర్పిన నేల మన భారతావని అని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటారు. మన కట్టుకి మన బొట్టుకి మన ప్రతి చర్యకు సకల జీవకోటి శ్రేయస్సు అనేదే పరమావధి అని చెప్పకనే చెప్తాయి ఎన్నో ఉదాహరణలు. తెలుగువారికే కాక ఈ ఉగాది పర్వదినం మన ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రలకు కూడా సుపరిచితమేనండోయ్. కన్నడిగులు ఈ పండుగని యుగాది అని అంటారు. ఇక మరాఠీలు ఈ పర్వదినాన్ని గుడి పాడ్వా అని అంటారు. షడ్రుచుల భోజనాలతో వైభవోపేతమైన కట్టుబాట్లతో ధ్వని వేరుగా వినిపించినా కూడా
ధ్యానం ఒకేలా ఉండే ఈ పండుగ ఉద్దేశం ఒక్కటే: నూతన ఉత్తేజం. గడిచిన కాలం కన్నా మొదలయ్యే భవిష్యత్తు ముఖ్యమని మనకి చెప్పకనే చెప్పే పండుగ నీతి ఉగాది. ఇక ఈ పండుగకే ముఖ్య అలంకారంగా నిలిచే బొబ్బట్లు. వీటినే తెలంగాణ ప్రాంతంలో భక్షాలు అని సంబోధించటం ఆనవాయితీగా వస్తోంది. పూర్ణాలు, బెల్లం బూరెలు లాంటి పిండి వంటల నడుమ ఉంటుంది అసలు రుచి. అదే ఉగాది పచ్చడి. ఈ పచ్చడి యొక్క ప్రాముఖ్యతను గురించి వసుధా నారాయణన్ చెప్పింది వింటే తెలుగువారికి ఒళ్ళు పులకరించక మానదు. ఉగాది పచ్చళ్ళలో ఉండే తీపి, పులుపు, చేదు రుచుల్ని ఉపయోగించడం వెనుక ఉన్న మర్మాన్ని గురించి మన జ్ఞానులు మనకి చెప్పదలుచుకున్న నీతి ఒక్కటే: మానవ జన్మ అంటే కష్ట సుఖాల పయనం అని. పూలపాన్పు జీవితం, అద్వితీయ ధనలాభం, విచ్చలవిడిగా వచ్చిపడే సిరి సంపదలు అన్నీ బూటకమని. మనిషి జీవితంలో శాశ్వతంగా ఉండేది అతని మనోస్థితి మరియు సంకల్ప బలం మాత్రమే అని. వాటిని మించిన శక్తి ఈ సృష్టిలోనే లేదని తెలియచెప్పే ప్రక్రియ అది. దీనిని పాటలు, పద్యాల రూపంగా చెప్పడం కన్నా మనకు ఎంతో నచ్చే భోజన ప్రక్రియ ద్వారా చెప్తే అత్యంత శ్రేష్టం అని భావించారు ఆ జ్ఞానులు అని. దీనిని మనం అర్థం చేసుకున్న రోజు సనాతన ధర్మం యొక్క సూక్ష్మ బుద్ధి మరియు దూరాలోచన గురించి తెలుసుకుని గర్వంతో తలెగరేయడం ఖాయం అని అంటారు వసుధా నారాయణన్. హిందూ సనాతన ధర్మ ఈజ్ ఏ రిలీజియన్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రాక్టికల్ వే ఆఫ్ హ్యూమన్ లివింగ్ అని చెప్పిన ఈయన సాధారణ వ్యక్తి కాదు. రిలీజియస్ స్టడీస్ సెంటర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ప్రొఫెసర్. అంతటి ఖ్యాతిని దశాబ్దాలుగా మనకు అందిస్తున్న ఈ పండుగను నూతన ఉత్తేజంతో అందరూ జరుపుకోవాలని, యుద్ధాలతో దూరం కాకుండా ప్రేమతో దగ్గరవమని చెప్పే మన సనాతన సూత్రం వసుధైక కుటుంబం సాక్షిగా మరాఠీలకు గుడి పాడ్వాच्या హార్దిక్ శుభేచ్ఛ. కన్నడిగులకు హోస వర్షడ శుభాశయగలు. ఇక తెలుగువారికి విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.